శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 9వ అధ్యాయంలో ఉన్నామండి. బాబా గారి యొక్క షిరిడి యాత్ర యొక్క లక్షణాల గురించి మనం చెప్పుకుందాం. అయితే షిరిడి సందర్శనలో ఒక ప్రత్యేక విశేషం ఉందండి. అదేంటంటే బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడి విడిచి వెళ్ళకూడదు. బాబా గారు అనుమతి ఇస్తేనే షిరిడి విడిచి వెళ్ళాలి. బాబా అనుమతి లేనిది ఎవరైనా షిరిడి విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టాలకి లోనవుతారండి, గ్యారంటీగా. కాబట్టి బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తర్వాత వాళ్ళు షిరిడిలో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఇంకా షిరిడి విడిచి వెళ్ళిపోవాలి. బాబా సెలవు తీసుకొనుటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టతగానో లేక సూచనప్రాయంగానో కొన్ని సలహాలు ఇచ్చేవారండి. ఒకవేళ ఆయనకి ఏమైనా సందేహంగా అనిపించినా ఏమైనా చేసినా మీరు ఇలా 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 చేయండి అని చెప్పి సలహా ఇచ్చేవారండి. ఆ సలహాలని కంపల్సరీ పాటించాలి. ఆ విధంగా పాటించకపోతే వాళ్ళు కష్టాల్లో పాలవుతారు. అలా పోయిన ఇప్పుడు వ్యతిరేకంగా పోయినచో ప్రమాదాలేవో తప్పక వచ్చును. ఒకవేళ బాబాగారు మాటలు లెక్క పెట్టకుండా అని వెళ్ళిపోయారంటే కనుక నిజంగా వాళ్ళు ప్రమాదాలకి గురవుతారండి. ఈ దిగువ అట్టి కొన్ని ఉదాహరణని మనం చెప్పుకుందాం. అవి ఏమిటంటే తాత్యాకోతే పాటిల్ ఒకనాడు టాంకాలో కోపరగాంకు జరుగు సంతకు బయలుదేరిన హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపరగాం సంతకు పోవుటకు సెలవిమ్మని అడుగుతాడు. బాబా అతనితో తొందరపడవద్దు, కొంచెం ఆగము, సంగతి అటులే నుంచు చెప్పారండి బాబాగారు. ఏమని, నువ్వు తొందరపడకు బాబు, కాసేపు ఆగు, ఎందుకు తొందరపడతావు అని, సంత పోతే పోయిందిలే, నువ్వు మాత్రం తొందరపడకు, ఊరు విడిచి అసలు బయటకు ఎక్కడికి పోవద్దు. చూడండి ఆయనకి ఎంత స్పష్టతగా ఎంత బాగా చెప్పారు బాబాగారు. అయినా సరే పోవద్దు అని చెప్పారు. అయితే సంతకు వెళ్ళవలెనని తాత్య యొక్క అభిప్రాయాన్ని చూడండి. తాత్య ఆతృతతో చూచి కనీసము శ్యామ అంటే మాధవరావు దేశపాండే అనే వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పారు. నువ్వు తొందరపడకు, ఒకవేళ తొందరపడి వెళ్ళాలి అనుకుంటే కనుక నువ్వు శ్యామ గారిని తీసుకుని వెళ్ళు అని చెప్తారండి. బాబా మాటను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంకానికి కోపర్గాంకు బయలుదేరి. ఇంత చెప్పారు కదండి, ఇంత వివరంగా చెప్పారు కదా బాబా గారు. సర్వాంతర్యామి సద్గురు సాయినాథుల వారు మనకి జరగబోయే ప్రమాదాన్ని కూడా ఆయన ముందుగానే గ్రహించి మనల్ని సేవ్ చేయడానికి ఆయన చెప్తే ఆయన మాటలు కూడా మనం లెక్క పెట్టకుండా ఆ అబ్బాయి చిన్నతనము ఇంకా ఉడుకుతనము వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళిపోయిన తర్వాత హుటాహుటైన టాంకాని ఎక్కి కోపర్గాం బయలుదేరాడు. టాంకాకు కట్టిన 2 గుర్రములలో నేనొకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది, మిక్కిలి చురుకైనది. సిడి వదిలి సావులు విహీర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగాను. చూడండి, అందులోని కట్టిన 2 గుర్రములలో ఒక గుర్రము కొత్తదంటండి. దాన్ని అప్పుడు 300 పెట్టుకున్నారంటండి, అంటే ఎక్కువ కాస్ట్. అది చురుకైనది, ఖరీదైనది. అయితే అది హుషారుగా ఉన్నవాళ్ళు పరిగెత్తుతారు కదండి. అలాగా పరిగెత్తేసరికి సిడి వదిలి సావుల్ విహీర్ దాటిన వెంటనే మిక్కిలి వడిగా పరిగెత్తసాగాను. కొంత దూరము పోయిన పిమ్మట కాలు మడతపడి అది కూలబడాను. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగులలేదు, కానీ తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తి వచ్చాను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొల్హాపూర్ గ్రామమునకు ప్రయాణమైన దారిలో టాంకా ప్రమాదానికి గురయ్యాను. ఇలాగే ఒకప్పుడు జరిగింది. అయినా సరే బాబాగారు చెప్పారు కదా, వినాలి కదా. వినకుండా వెళ్ళినందుకు గాను అతనికి పెద్దగా దెబ్బలేం తగలేదు, ఎందుకంటే ఆయన ఆశీర్వాదం ఉంది. కానీ ముందుగా ఆయన గ్రహించి చెప్పారు, నువ్వు వెళ్ళొద్దురా, ఇప్పుడప్పుడే తొందరపడద్దు, ఒకవేళ తోడుగా ఎవరినన్నా తీసుకుని వెళ్ళు అని. ఆయన ఆ మాట కూడా వినకుండా వెళ్ళడం వల్ల ఆ టాంకా నుంచి కింద పడి కొద్దిగా చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలినాయండి.
మొత్తానికి ఇది ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది, అయ్యో నేను బాబా మాటలు వినలేదని అప్పుడు అనుకుంటామండి. ఏదైనా అంతే కదా, మనకి ఏదైనా ప్రమాదం జరిగి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనం ఎవరైనా సలహా ఇచ్చినా చెప్పినా మనకి తోచినా మన మనస్సు మాట మనం కూడా వినం. ఆ విధంగా జరిగినప్పుడు అనుకుంటాం, ఆ తర్వాత అనుకుంటాం. అదే తప్పండి. ఈ మానవ జన్మలో ఉన్నది ఏంటంటే జరిగేటప్పుడు మనము దాన్ని గ్రహించాం, జరిగిపోయిన తర్వాత సూచనప్రాయంగా మనకి జరగపోయే ముందు కొంచెం సూచనప్రాయంగా మనకి అర్థమవుతున్నా లెక్క చేయం, ఏముందిలే అని. ఆ సెన్స్ని ఇచ్చేది ఎవరో తెలుసండి, భగవంతుడే. మనం భగవంతుని నమ్మినప్పుడు ఆ భగవంతుడే ఇస్తాడండి అలాంటి ఆలోచనలు, ఇది మంచా చెడు అని. దాన్ని గ్రహించుకుని ముందుకు వెళితే, అందుకనే అన్నాడు జ్ఞానమైన పిడిని గట్టిగా పట్టుకుంటారంటే. జ్ఞానం అంటే ఇదేనండి, మనము కొంచెము జ్ఞానంతో ఆలోచిస్తే మనము అసలైంది ఏంటో చేయగలుగుతాం అనమాట. లేకపోతే మూర్ఖత్వం అంటారు కదా, ఈ మూర్ఖత్వంగా వెళితే ఇలాంటి దెబ్బలే తగులుతాయి. అయితే ఐరోపా దేశస్తుని ఉదాంతం కూడా ఇందులో మనం చూసుకుందాం. బొంబాయి నుండి ఐరోపా దేశస్తుడు ఒకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థం షిరిడీకి వచ్చాడు. ఆయన ఏదో ఒక పని మీద షిరిడీకి వచ్చాడు బాబాని కలుసుకోవడానికి. తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చి ఒక పరిచయ పత్రంను కూడా తెచ్చాడు. ఒక పరిచయ పత్రాన్ని తెచ్చాడు. నానాసాహెబ్ చందోర్కర్ గారిని కలిసి బాబా దగ్గరికి వెళ్ళాలి, నాకు ఆయన్ని పరిచయం చేసుకోవడానికి మీ దగ్గరికి వచ్చినట్టుగా ఆయన దగ్గర నుంచి నాకు పత్రం కావాలని చెప్పి తీసుకుని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వెళ్తారు బాబా గారి దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఆయన అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం చేసి అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేసి బాబా ముందు మ్రోకలేరుతారు. ఆయన కోసం వచ్చారు కదా నానాసాహెబ్ చందోర్కర్ గారు వద్ద నుంచి పత్రాన్ని తెచ్చుకుంటాడు, పరిచయ పత్రాన్ని. అతని కొరకని ఒక ప్రత్యేక గుడారం కూడా వేస్తారు, అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేస్తారు. బాబా ముందు అతను మ్రోకరెళ్ళి వారి చేతిని ముద్దాడవలెనను కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింప ప్రయత్నించాను. బాబాగారు చెయ్యి ముద్దాడాలనే కోరిక ఉందంటండి అతనికి, వచ్చిన ఆయనకి. కానీ 3 సార్లు మసీదుకి వస్తాడండి. అయినా సరే కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించాను. ఎందుకో మరి బాబాగారు ఆయన్ని మసీదు లోపలికి రానివ్వలేదు. క్రిందగా మసీదు ముందు గల బహిరంగ ఆవరణలో కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చునని అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడి విడవలనని నిశ్చయించుకునేది. ఎందుకో బాబాగారు 3 సార్లు అతను ప్రయత్నించి మసీదు లోపలికి వెళ్ళాలని చూసినా కూడా బాబాగారు ఆయన్ని లోపలికి రానివ్వకపోవడంతో ఆయన బయటే కూర్చుని నిరీక్షిస్తూ చివరికి అనుకున్నాడు, ఎందుకులే ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడండి. బాబా సెలవు పొందుటకు వచ్చాను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పాను. సరే, ఇంకా అతను బాబాగారు ఎప్పుడైతే లోపలికి రానివ్వట్లేదో సరేలే అనుకున్నాడు. సరే నేను వెళ్ళొస్తానని చెప్పి పర్మిషన్ అయితే తీసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు బాబాగారు అన్నారు, తొందరపడవద్దు, నువ్వు తొందరపడవద్దు, నిదానంగా వెళ్ది కానీ అని చెప్పారు బాబాగారు. తక్కిన వారు కూడా బాబా ఆదేశానుసారం పాటించమని సలహా ఇచ్చారు. బాబాగారు ఎందుకు చెప్పారు, చెప్పిన మాట విని చక్కగా మీరు నిదానంగా వెళుదురు కానీ తొందరపడకండి అన్నారు. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాకానికి షిరిడీ నుండి బయలుదేరాడు. అతను ఏం చేశాడు, అతని మనసులో ఏదో బాధ ఉండి ఇంకా బయలుదేరిపోయాడు. బాబా చెప్పినా వినలేదు, భక్తులు చెప్పినా వినలేదు, ఇతర భక్తులు చెప్పినా కూడా వినకుండా అతను టాంకా ఎక్కి గుర్రబండికి వెళ్ళిపోయాడు. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహార్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతని టాంకాకు ఎదురుగా వచ్చింది. మామూలుగానే బాగానే వెళ్తున్నాయి, ఉన్నట్టుండి ఒక సైకిలు అడ్డం రావడంతో దానిని చూచి గుర్రములు బెదిరిపోయి టాంకా తల క్రిందులయ్యింది. అప్పుడు సైకిల్ అడ్డం రావడము, గుర్రం బెదరడము,
ఈ లోపల గుర్రబండి తిరగబడిపోవడం జరిగిందండి. ఆ పెద్ద మనిషి కింద పడి రోడ్డుపై కొంత దూరము ఏడవబడాను. చూడండి, కొంత దూరము ఏడవబడాడంట పాపం, ఇలా దొర్లిపోయాడంటండి. ఫలితంగా గాయములు బాగుగా పడ్డాయి. ఆయనకి గాయాలు ఎక్కువగా గాయపడ్డాడు, బాగా ఎక్కువగా గాయపడ్డాడు. కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యాడు. అక్కడ కోపర్గాం దగ్గరగా ఉండడం ఇతను ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞ ధిక్కరించిన వారు ప్రమాదాలకు పాలయ్యేవారు. బాబా ఆజ్ఞానుసారము పోవారు సురక్షితముగా నుందురని జనులు గ్రహించారండి. ఆ తర్వాత ఎవరైతే బాబా ఆజ్ఞ తీసుకుని ఆయన వద్దంటే వెళ్ళొద్దు, ఆయన వెళ్ళండి అంటే వెళ్ళిపోవాలి. ఇలాగ ఎవరైతే ధిక్కరించి ఆయన్ని మాట ఖాదరు చేయకుండా ఉంటారో వాళ్ళు నిజంగా కష్టాల పాలవుతారు. ఇది బాబా గారు మనకి స్పష్టంగా చెబుతున్నారు. అలాగే మన జీవితంలో కూడా భగవంతుని నమ్ముకున్న తర్వాత ఒక మంచి చెడులు అనేవి ఉంటాయండి. చాలామంది ఇది అలా కాదు, ఏం పర్వాలేదు అని అనుకుంటాము. కానీ తిథుల్లోనూ, రోజుల్లోనూ, వారాల్లోనూ మనము వెళ్ళే టైంలో కూడా మంచి చెడులు ఉంటాయి. వాటిని గ్రహించుకుంటూ మనం కూడా బాబా గారు చెప్పినట్టుగా మంచి చెడులు గ్రహించి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకుని ఆయనకి చెప్పి ఆలోచించి ఆచి తూచి జాగ్రత్తగా వ్యవహరించుకుని మనము ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా బాబా గారికి నమస్కరించుకుని మీ మనోభిష్టాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ మహానుభావుడు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉన్నారు, మనతోనే ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు. నమ్మిన వారికి హృదయపూర్వకంగా ఆయన నిండుగా ఉన్నాడు. కాబట్టి మీరు కూడా మనసు పెట్టి బాబా పాదాల దగ్గర ఏ పనిని చెయ్యాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా బాబా గారికి నమస్కరించుకొని వెళ్ళండి. బాబా ఊది ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. తప్పగా నుదుటిని పెట్టుకోండి. మీరు మీ కార్యక్రమాలు చేసుకోండి. అంతా శుభమే జరుగుతుంది మనకి. బాబా ఉండగా భయమేలా. మరి రేపు కలుసుకుందామండి 9వ అధ్యాయంలో. సాయిరామ్.